మిరాయి సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. సినిమా మనం కూడా చూసాము. చాలా బాగుంది. ఎటువంటి సంశయం లేదు, అది హిట్. అలాగే హీరో బిహేవియర్ ఆఫ్లైన్లో కూడా, అంటే ప్రెస్ మీట్లలో వాటిల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ధర్మం రిలేటెడ్గా వచ్చే లైన్ని ఎందుకంత ఓవర్ యాక్షన్ చేసి దాన్ని రాంగ్ వేలో పోర్ట్రే చేస్తారు. ఎన్నో లవ్ స్టోరీలు వచ్చాయి, ఒకే రకమైన లవ్ స్టోరీలు రకరకాల రూపాల్లో వచ్చాయి. అప్పుడు లేవన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని సూటిగా మాట్లాడడం నాకైతే నచ్చింది, మనందరికీ నచ్చింది. కానీ ఈ మిరాయి సినిమా చూసి కొంతమంది కావాలని, లైక్ పూల చొక్క, బార్బెల్ అని, ఇంకొక ఆడెవడో పేర్లు మనకు తెలియదు, వీళ్ళందరూ కూడా నాకు నచ్చలేదు సినిమా పర్సనల్గా అని చెప్తూ జనాల మీద రుద్దేటటువంటి ఈ రివ్యూయర్స్, అంటే ఒపీనియన్స్ని రివ్యూ లాగా చెప్తున్నారు. అవునండి, రివ్యూ ఎప్పుడు కూడా వ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి కదా. ముఖ్యంగా మన దేశము ధర్మము అనుకూల సినిమాలు కానీ ఏమన్నా వస్తే ఇలా డిమోటివేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇటువంటి వారి నుంచి సినిమా రంగాన్ని కాపాడాలి, మంచి ప్రేక్షకుల్ని కూడా మనం ఎన్లైట్ చేయాలి. ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సన్నాస్ సంత గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి సినిమా గురించి మాట్లాడదామండి. ఇంకొకడు ఉన్నాడు, ఆడి పేరు ఇంకొక రావణ్ అని, ఒక రివ్యూలు చేస్తూ ఉంటాడు. ఓకే, వాడు ఒరిజినల్ నేమ్ ఏదో ముస్లిం పేరు ఏదో వస్తుంది. వాడు కూడా అంతే, వాడికి ఏమీ తెలియదు, ఆకు తెలియదు, డాషు తెలియదు, అయినా సరే మాట్లాడుతూ ఉంటాడు. సో ఇప్పుడు సినిమా మనం చూసామండి, నిజంగా ఒక 50 కోట్లు 60 కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా లాగా మీకు ఎక్కడైనా అనిపించిందా? ఎందుకంటే మొన్న కన్నప్ప సినిమా 150 కోట్లు 100 కోట్లు పెట్టి తీసామన్నారు. దానిలో ఖర్చు మనకి ఎక్కడా కళ్ళ ముందు కనపట్లేదు. కరెక్ట్. కనీసం యాక్టర్స్ పర్ఫార్మెన్స్లో ఎక్కడన్నా ఉందా అంటే బెటర్మెంట్ ఏదీ లేదు. అటువంటి సినిమాకి చాలామంది పెయిడ్ ప్రమోషన్స్ ఎట్లా ఇచ్చారో మనం చూసాం. కానీ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ మిరాయి సినిమా 50 కోట్లు 60 కోట్ల బడ్జెట్ అంటున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 60 కోట్లకి మనం కూర్చుందాం. 60 కోట్ల రూపాయల సినిమా లాగా ఉందా అంటే స్క్రీన్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ స్క్రీన్ దాకా మొత్తం చూస్తుంటే అదేదో ఒక 500-600 కోట్ల బడ్జెట్లో 1000 కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా లాగే ఉంది. అంత స్టాండర్డ్స్లో సినిమా తీశారు. అండ్ పర్ఫార్మెన్సెస్ పరంగా తీసుకున్నట్లయితే మెయిన్ రోల్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో కామెడియన్స్, సైడ్ క్యారెక్టర్స్ అందరూ కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చారు ఒకళ్ళిద్దరు తప్ప. అందులో స్పెషల్గా హీరో కానీ, హీరో చుట్టుపక్కల ఉంటున్న ఆ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే విలన్ కానీ, హీరోయిన్ కానీ అందరూ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. సినిమాలో నాకు ఎక్కడైతే ఇది మైనస్ అన్న పెద్ద పాయింట్ ఏం కనిపించలేదు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి స్టోరీ లైన్ అంటున్నారు. చాలామంది ఏమంటారంటే ఇదేమి నిజం పురాణం కాదు కదా, పౌరాణిక సినిమా కాదు కదా, దీనికి ధర్మానికి ముడిపెడతారేంటి, ఇది కల్పిత సినిమా కదా. ఆల్రెడీ పౌరాణిక సినిమాలన్నీ కూడా ధర్మానికి హెల్ప్ చేసినాయా? పౌరాణిక సినిమా పేరుతో పురాణాలని వక్రీకరించి చాలా సినిమాలు తీసి ధర్మానికి హాని చేశారు. అలాంటిది కొన్ని క్రియేటివ్గా తీసిన సినిమాల్లో కూడా ధర్మం అనే లైన్ని మిస్ చేయకుండా నేటి తరం యువతకి ధర్మం యొక్క ప్రాధాన్యత అర్థమయ్యేలాగా, ఇతిహాసం యొక్క గొప్పతనం తెలిసేలాగా ఒక సినిమా తీశారు. తేజ సజ్జా చెప్పినట్టు స్మార్ట్ వేలో చూపించారు. నిజంగా ఈ రోజు వాళ్ళకి రాముడు సీత అంటే తెలుస్తారండి, ఎందుకంటే రామాలయాలు లేకపోతే పోస్టర్స్ అన్ని చూస్తున్నారు కాబట్టి. కానీ జటాయువు సంపాతి అంటే ఎంతమందికి తెలుసు? సంపాతి యొక్క శక్తి ఏంటి అనేది ఒకసారి మనకి కిష్కింధకాండ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళెవరికి తెలియదు కదా. అలాగే ఒక ఆడమనిషి ప్రాణం కాపాడటానికి, గౌరవాన్ని కాపాడటానికి జటాయువు అనే ఒక పక్షి, ఈ దేశంలో పుట్టిన ఒక పక్షి రాక్షసుడితో యుద్ధం చేసింది, తను గెలవలేనని తెలిసి కూడా. ఎందుకంటే నేను బ్రతికున్నాను అంటే నేను బ్రతికుండగా నా కళ్ళ ముందు ఇంకో స్త్రీకి అవమానం జరగకూడదు. ఇది భారతదేశంలో ఒక పక్షి కూడా ఆలోచించింది, మనిషి కాదు. అలాంటిది ఇప్పుడున్న నీచపు ముండా కొడుకులు ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని భారతదేశపు ఖ్యాతిని పెంచిన అటువంటి పాత్రల నుంచి ఇన్స్పిరేషన్ పొందకుండా నాకు నచ్చలేదు. వీడికి ఎవరు నచ్చుతారు? ఓ జానీ సిన్స్ నచ్చుతాడు, ఓ సన్నీ లియోన్ నచ్చుద్ది, ఓ మియా ఖలీఫా అంటే మియా మల్కోవా అంటే వీళ్ళు నచ్చుతారు. వాళ్ళకి నేషనల్ అవార్డులను లేకపోతే జ్యూరీ అవార్డులు లేకపోతే అకాడమీ అవార్డ్స్ ఇవన్నీ ఇవ్వమని చెప్తారు వీళ్ళు. అవునా? ఈ గాలి బ్యాచ్ ధర్మం గురించి రాగానే పొద్దున కూడా సన్నాయిలో కొలు నొక్కున్నాడు. నేను బేసిక్గా భక్తి ఇట్లాంటి వాటన్నిటికీ నాకు పెద్దగా ఇష్టం ఉండదు అని చెప్తున్నాడు కదా. ఆ యదవే గతంలో జై భీమ్ అని ఒక సినిమా వచ్చినప్పుడు, నారప్ప అని ఒక సినిమా వచ్చినప్పుడు, సార్పట్ట అని ఒక సినిమా వచ్చినప్పుడు గొడ్డలు చించేసుకున్నాడు. ఎవడాడు పేరేంటో నాకు తెలియదు, చించేసుకున్నాడు. కానీ ఈడే కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు, కేరళ స్టోరీ వచ్చినప్పుడు, తాజాగా ఇప్పుడు మిరాయి వచ్చినప్పుడు అసలు ఓ పురుటినొప్పులు పడిపోతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు కూడా ఒక మాట అన్నారు, ఎప్పుడో జరిగిపోయిన వాటిని ఇప్పుడు తీసుకొచ్చి ఇలా మళ్ళీ ఘర్షణలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. అరే మరి ఎప్పుడో జరిగిపోయినాయి కారంచేడు అల్లర్లు కానీ లేకపోతే చుండూరు కానీ, మరి ఇప్పుడు వాటిని సినిమాలుగా తీస్తే మీకు బాగానే నచ్చిందే. అసలు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేని కథని జై భీమ్ స్టోరీ తీసుకుని వస్తే అది మీకు బాగానే నచ్చిందే.
కానీ కేరళ కాశ్మీర్ స్టోరీలు వస్తే మాత్రం ఇది ఎక్కడో జరిగినాయి మనకెందుకు, ఎప్పుడో జరిగినాయి మనకెందుకు అంటే వీళ్ళకి ఒకటే కామన్ ఎజెండా ఉందండి. సనాతన ధర్మము, భారతదేశం అంటే కూడా దేశంలో దేశభక్తుల టాపిక్ వచ్చినప్పుడే. అలా కాకుండా దేశం అంటే ఇక గాలితనం అన్నట్టుగా తీశారనుకోండి, యాంత్రికంగా ఉండాలి, అసలు మెటీరియలిస్టిక్ మూవీస్ రావాలన్నమాట కంప్లీట్గా వీళ్ళకి. కరెక్ట్. అలాంటివి వచ్చినప్పుడు బాగానే ఉంటాయి. కానీ స్పిరిచువల్ కాంటెక్స్లోనో లేకపోతే దేశభక్తి అనే కాంటెక్స్లోనో సినిమాలు వచ్చినాయి అనుకోండి, అండ్ దట్టు హిందువుల్ని ఎడ్యుకేట్ చేసేలాంటి మూవీస్ వచ్చినాయి అంటే అసలు చచ్చిపోతారు వీళ్ళు. రీసెంట్గా నరసింహ అని ఒక సినిమా వచ్చింది. అది ఎవరిని క్రిటిసైజ్ చేసే సినిమా కాదు, అవును, కేవలం సనాతన ధర్మంలో ఉన్న అవతార పరంపరలో వచ్చిన ఒక అవతారం గురించి నేటి తరానికి తెలియజెప్పే కాన్సెప్ట్తో వచ్చిన సినిమా. దాని మీద కూడా విమర్శలు వీళ్ళంతా కూర్చుని. ఎందుకు అంటే సనాతన ధర్మం ఏ రకంగా అయినా సరే రక్షించబడుతుంది, ఏ రకంగా సనాతన ధర్మానికి పూర్వవైభవం వచ్చేలాంటి కాన్సెప్ట్ దానిలో కనపడుతుంది అంటే వీళ్ళ గుండెలు గుబేలు అంటాయి. ఎందుకంటే వీడికి బిస్కెట్లు వేసేవాడు అడుగుతాడు, అరే ఇంతకు దారుణంగా జరిగిపోతుంది, సనాతన ధర్మం మళ్ళీ బతికేస్తుంది, మీరు ఏం చేస్తున్నారా అంటాడు. వీళ్ళు తట్టుకోలేరు, చచ్చిపోతారు. కాబట్టి అంటే రివ్యూల పేరుతోటి ఇట్లాంటి దరిద్రపోటు వేషాలన్నీ వేస్తూ ఉంటారు. కానీ ఓవరాల్గా సినిమా పరంగా చూసుకున్నాం అనుకోండి, సినిమాలో వేరే మతాలను ఎక్కడైనా కించపరిచారు. అందులో కానిస్టేబుల్ని పెట్టారు అందరినీ సాటిస్ఫై చేయాలని. సెక్యులర్ టచ్ కూడా ఉంది సినిమాలో. అవును, ఆడి పేరు సెబాస్టియన్. ఆడొక్కడ ధైర్యవంతుడు, మామూలు మన పోలీస్ ఆఫీసర్ పిరుకోడు, వాడు మాత్రం ధైర్యవంతుడు అన్నట్టు చూపించారు. అలాగే మనం హైలైట్ చేసే తప్పు విమర్శ చేస్తున్నాం. అలాగే ఒక ముస్లిం అమ్మాయి ప్రెగ్నెంట్గా వస్తే హీరో వచ్చి రీమేక్ అడుగుద్ది, ఒక ఫేక్ ల్యాప్టాప్ అడిగితే, నువ్వు కడుపుతో ఉన్నావుగా బెహన్, నీ దగ్గర డబ్బులు తీసుకొని పో అంటాడు. అంటే మరి అవన్నీ సెక్యులరిజం కాంటెక్స్లో చూసుకుంటే మనకు నచ్చే పాయింట్లు కాదు, ఎందుకంటే ఆ సినిమాకి అవసరం లేదు అక్కడ. కానీ ఏ మతం వాళ్ళని బాధ పెట్టకూడదని చెప్పేసి డైరెక్టర్ ఆ రెండింటిని కూడా సాటిస్ఫై చేశారు. కానీ ఆ సున్నితమైన లైన్ ఆయన పెట్టినా కూడా వీళ్ళెవరో దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళకు 100% సెక్యులరిజం చూపిస్తేనే తప్ప 99% సెక్యులరిజం చూపించి 1% హిందుత్వం చూపించినా వీళ్ళకి నచ్చదు. మెయిన్ రాముడు బొమ్మ కనబడితే వీళ్ళకి, అలా రాముడు బొమ్మ ఏంటండి, జై శ్రీరామ్ అన్న శబ్దం వినపడితే భయపడిపోతారు. దేశంలో రోజుకి 5 సార్లు అబ్బో నాయనో అని అరుస్తారు. మనకి ఎప్పుడైనా భయం వేస్తుందా? నువ్వు ఓలా అనుకో, ఓబర్ అనుకో, లేకపోతే ర్యాపిడో అనుకో, నాకు భయం ఏదో, నా ఈ కుంటెంట్కి కూడా వణకదు. కానీ నేను జై శ్రీరామ్ అనగానే ఒక్కొక్కడికి తడిసిపోతున్నాయి ఫ్యాంట్లు. ప్రాబ్లం ఎవరిలో ఉంది? మీలో ఉందిరా ఎదవల్లరా, ఆ మతం మీలో ఉంది. రాముడి పేరు చెప్తే పంచె తడుపుకుంటున్నారు. ఏది యుగాల క్రితం పుట్టిన రాముడి పేరు చెప్తే ఇప్పటికీ పంచెలు తడుపుకుంటున్నారంటే, ఆ రోజున్న రావణాసురుడు రాముడి పేరు తలుచుకుని రాముడి రూపాన్ని చూసి ఇంకెంత వణికిపోయి ఉంటాడు ఆలోచించండి. అది సనాతన ధర్మంలో అవతార పరంపరలో దేవుళ్ళ గొప్పతనం. ఈ చిల్లరగాళ్ళకి ఏం తెలుస్తుందండి? మన జై శ్రీరామ్ అంటే ఉచ్చబోసుకునే బ్యాచ్, వీళ్ళు క్రిటిక్లు పేరు చెప్తే పంచి తడుపుకునే బ్యాచ్ వీళ్ళు. అదే అంటే వీళ్ళు విమర్శకులు, వీళ్ళు రివ్యూయర్లు, వీళ్ళు ఇండస్ట్రీని కాపాడేవాళ్ళు. వీళ్ళు విమర్శకులు కాదండి, విష ప్రచారకులు, విద్వేష ప్రచారకులు. అవును, వీళ్ళని చెంచాలని లిబరాన్లని మనం అనాలి. సో కనుక ఇటు వీక్షకులు కూడా, సినిమా ప్రేక్షకులు కూడా ఇది గమనించాలి. ఇలా ప్రతి సినిమాని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ చేసి చూపించమనండి, అందరికి నచ్చేలాగా అట్లీస్ట్ తీయమనండి. గతంలో ఒక వీర విమర్శకుడు ఉండేవాడండి, కత్తి మహేష్ అని చెప్పేసి. ఆవిడ 2 సినిమాలు తీశాడు. ఒకటి ఏదో తారాజోవులను, ఇంకోటి క్రౌడ్ ఫండింగ్లో 2 తీశాడు. 2 సినిమాలు కలిపి కూడా 2 రోజులు ఆడ అంత గొప్ప సినిమాలు తీశాడు. కానీ ఆడు వచ్చే ప్రతి సినిమాకి రివ్యూ రాస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకు ఒకడు ఉన్నాడు, ఆడు అంటే ఏ సినిమా వచ్చినా ఇది బాగాలేదు, ఇది దరిద్రంగా ఉంది, అది బాగాలేదు, అది దరిద్రంగా ఉంది అంటాడు. ఈ ఫకీర్ గారిని తీసుకొచ్చి ఎవరు నువ్వు సినిమా తీరా అన్నావు అనుకోండి, ఆడు సినిమా కాదు కదా, ప్రాపర్గా ఒక సీన్ కూడా రాయలేడు. దట్స్ నాట్ మై జాబ్ అంటే, దట్స్ నాట్ మై జాబ్ అంటాడు. బట్ ఇది మాత్రం జాబ్ ఎవడిస్తాడు? అవేర్ అవ్వాల్సింది ప్రేక్షకులే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లాంటి సినిమాలకు వచ్చినప్పుడు రివ్యూవర్స్ అనే కాన్సెప్ట్ మర్చిపోండి. ఎందుకంటే ధర్మం గురించి సినిమాలు తీసేవాడు సినిమా పూర్తి చేయడానికే నానా అప్పులు చేస్తాడు. వాడు తిరిగి మళ్ళీ రివ్యూవర్స్ అందరికీ గూగుల్ పేలు, ఫోన్పేలు, లేకపోతే పేటిఎంలు కొట్టేసి మా కోసం రివ్యూ రాయండి అని అంత డబ్బులు వాడి దగ్గర మిగలవు. కాబట్టి వాడు ఒక మంచి సినిమా తీశాడు అంటే డబ్బులు తీసుకోకుండా జెన్యున్గా రివ్యూస్ చెప్పడానికి మనలాంటి వాళ్ళు ఉన్నాం. చెప్పాము అంటే గుడ్డిగా వెళ్ళిపోండి. చాలామంది అనుకోవచ్చు, మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఆడి సినిమా తీసుకుంటే అని మాట్లాడతారు. అలా మాట్లాడి ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా సినిమా వాళ్ళు ఎవడెంత ఇచ్చాడు అని ఎదురు చూస్తారు మళ్ళీ వీళ్ళే. నిజానికి సినిమా వాళ్ళకి మనకు రూపాయి ఇవ్వాల్సిన బాధ్యత ఏమీ లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఏ విధంగా వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఇన్ రిటర్న్ వాళ్ళు ప్రేక్షకులు చూస్తేనే మన సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి అటువంటి ప్రేక్షకులు బాగుండాలి అన్న ఒక సదుద్దేశంతో ప్రతిసారి ఎంతో కొంత స్పందిస్తూ ఉన్నారు కదా. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో మంచి చెడ్డ సినిమా వస్తే మనం రివ్యూలు చేయట్లేదా?
ఈ సినిమా దరిద్రంగా ఉంది, దీనిలో లోపాలు ఉన్నాయని. ఇప్పుడు అన్నపూర్ణ అనే ఒక సినిమా వచ్చింది, దాని గురించి మాట్లాడాము. అలాగే సార్పట్ట అని ఒక సినిమా వచ్చింది, దాని తప్పుడు అన్ని వ్యవహారాలని చూపించారు, దాని గురించి మాట్లాడతాము. పెరియార్ అనే ఒక పోరం బొగ్గడి సినిమా తీస్తారు, దానిలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతాం. లోపాలు ఎత్తి చూపుతున్న మనం మంచి సినిమా తీసినప్పుడు ఇంకోళ్ళకి చెప్పాలిగా, చెడును 10 మందికి చెప్పినప్పుడు మంచిని కనీసం 3 కన్నా చెప్పాలిగా. కరెక్ట్, అదే చేస్తున్నాం మనం. అయినా సరే ప్రేక్షకులు చాలా అవేర్గా ఉన్నారు. 100% అండి. 2-3 సినిమా చాలా దిగ్విజయంగా దూసుకెళ్ళిపోతా ఉంది, 50 కోట్లు డౌట్ లేకుండా. ఇంకా ఇలాంటి మంచి సినిమాలు చాలా వస్తాయని చెప్పేసి మేము కూడా నమ్మకంగా ఉన్నాం. రైట్. అండ్ ఈ ఒరవడి కూడా చాలా బాగుందండి. డెఫినెట్గా దేశం ధర్మం అనుకూల చిత్రాలు హిట్ కావడం, తీయడం కాదు హిట్ కావడం, అది మంచి ఒరవడి అనుకోవచ్చు. కొంతకాలం విష ప్రచారం జరిగింది, ఇప్పుడు సనాతన ప్రచారం జరుగుతుంది. సో ఈ టైంలో ఇట్లాంటి విష ప్రచారాలు, విద్వేష ప్రచారాలు రావటం కూడా బహుశా మంచిది. ఎవడేంటి అనేది సమాజానికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఒక్కసారి 100 యాదవ సినిమాల మధ్యలో ఒక్కటి ఇట్లాంటి మంచి సినిమా వస్తుంది అనుకుందాం. ఈ ఒక్క మంచి సినిమా వచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్కరు గుడ్డలు దించేసుకుంటూ ఉంటారు చూడండి. అలాంటి వాడిని ఐడెంటిఫై చేసుకోండి. వీళ్ళ వల్లే సమాజానికి రేపు ప్రమాదం కలగబోతా ఉంది. మరిన్ని అంశాల మీద తరచుగా మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. మీ టైం ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ వీడియో ఇంటరాక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. వాల్యుబుల్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉంచుకోకూడదు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.